ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమనిలో శుక్రవారం బైబిల్ మిషన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సేవకులు విశ్వాసరావు, సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీకాకుళం నుండి రెవరెండ్ కె విశ్వాసరావు గారు మనం పిలవగా ఆహ్వానించగా ప్రేమతో మన మధ్యలోకి వచ్చి ఈ చక్కని స్వస్థశాల, ఇది విచారణశాల, దీనిలోకి వస్తే మీ రోగాలు పోతాయి, మీ పాపాలు పోయి దయ్యాలన్నీ వెళ్ళిపోయి భక్తిపరుడు అవుతారు. భక్తులకి ఒక ఉన్నతమైన ఆశ్రయశాలగా దేవుడు ఇచ్చి ఉన్నారని తెలియజేసిన మనందరి తరఫున, మన మిషన్ తరఫున, బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు తరఫున, ఏమని ప్రత్యేకించబడిన ఏమని గ్రామం తరఫున అయ్యగారికి మరొకసారి అందరం కలిసి మన్నా తెలియజేద్దాం. మరణాత ఈ విధంగా మీరు ఏమని గ్రామానికి మా సోదరులు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ సుధాకర్ గారు, అలాగే మా వల్లమ్మ గారు కాబట్టి చక్కగా ప్రేమించి నన్ను ఆహ్వానించారు. మరి ఈ గొప్ప సమయం నాకు దేవుడు అనుగ్రహించినందుకు మరి అయ్యగారికి ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం ఎల్లప్పుడూ ఏ మిషన్ వారం మనం బైబిల్ మిషన్ ఎత్తి చూపించాలంటే మనం పనులు చేయాలి, ప్రార్థించాలి, మిషన్ను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. అప్పుడే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మరి నేను మా విషయాలు చెప్పాను. ఇందులో ఏమీ 23 మందిరాలు నాకే ఉన్నాయి. నాతో వెళ్ళి సేవకులకి 40 మందిరాలు ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి? ఎందుకు రూపాయి చేతులు బైబిల్ తీసుకుంటాం. అయ్యగారు ఇక్కడికి వచ్చాడు, ఒట్టి చేతులతోనే వచ్చాడు. ఆ రోజు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈయన తక్కువ సమయంలో తయారయ్యాడు, వెంటనే సేవకుడయ్యాడు. పెళ్లి చేసి పంపించినప్పుడు ఏ ఆధారమో లేదు. ఎలాగా కుటుంబం అందరికీ ఈ సేవ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఏంటి బాగులేదు మాత్రమే సేవ చేయడం ఉందా అనేవారు కదా. అలాగన్నప్పుడు దేవుడు మరి ఎంతోమంది ఈ పట్టణం అన్న పట్టణమే ఇది. దేవుడు స్తోత్రం. నాకు మాట చెప్పాడు దేవసాయం గారు బయలుదేరుతున్నాను. అప్పటికి ఇంకా అయ్యగారు ఇక్కడికి ఇంకా రాల. బైబిల్ మిషన్లో సింహాలు వస్తాయి అబ్బాయి, అప్పటి వరకు మీరుండాలి. మా ఊరు కూడా సింహం వచ్చినట్టు ప్రార్థన చేయాలన్నాడు. ఇప్పుడు చెప్పలేదు ఆయన. నాకు ప్రార్థన చేయించాడు ఆయన. మరి సింహాన్ని పంపాడంటే మరి మిషన్ ఒక అధికారి అంటే చిన్న విషయం కాదు కదా. ఎవరు పంపించారు? మరి అలాంటి చిన్న వయసులో అయినా నేను ఆయన ఎప్పుడు కూడా తమ్ముడు అనేది అంటారు కానీ గౌరవంగా అధికారి, మా పై అధికారి, మాకు ముందుగా సేవకు వచ్చిన వారు. చిన్న వయసులో ముందుగా సేవకు వచ్చారు, పరిచయం చేశారు. ఇటువంటి అనుభవం కలిగిన వారు, మరి కష్టాలు అని ఎదిగిన వారు. కాబట్టి ఇలాంటి సంఘంలో మీ అందరి ఎదుటికి వచ్చి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా కొరకు ప్రార్థన చేస్తాం. నేను కూడా ప్రార్థన చేయండి. అయ్యగారికి, అమ్మగారికి, అలాగే 2 కుమార్తెలకు, అలాగే అన్నులకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా విడితిని ఈసారి తీసుకెళ్ళాలి. గణితిని ఈసారి 3 తీసుకెళ్తా. సెల్ మీటింగ్ పెట్టి వాళ్ళ అమ్మగారిని 2 అక్క చెల్లెలు ఇంకెవరిని పెట్టకుండా మేము మరి జూనియర్లో పెట్టేటప్పుడు వాళ్ళు పిలిచి ఇప్పుడే చెప్తున్నాం. అందరికీ మరణాత. మీ అందరి కష్టాలు, రోగాలు, బాధలు దేవుడు తీర్చివేస్తుగాక. మీరందరూ పరమ భక్తులై ప్రభువును ముఖాముఖంగా చూసి సత్తుకొందురుగాక.